ఇంకొకటి నెక్స్ట్ రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. రాజంపేటలో బీజేపీ క్యాండిడేటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఎక్స్ సీఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆఖరి ముఖ్యమంత్రి. రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రాజంపేట, కోడూరేసి, రాయచోటి, తమ్మళ్ళపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు ఉంది. ఈ మొత్తం ఇందులో పుంగనూరు ఒకటే సేఫ్ సీటు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అక్కడ మొత్తం ఎలక్షన్ డిక్లేర్ అయిన దగ్గర నుంచి దాష్టికాలు. నిన్న మొన్న ఒక బీసీ లీడర్ని అయితే వెంటాడి 3 కిలోమీటర్లు తరిమి కొట్టారు. అంటే అంత దారుణాలు జరుగుతున్నాయి పొంగనూరులో. మరి మామూలుగా అయితే తటస్థులందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా మారిపోయి ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళైతే ప్రాణాలకి తెగించి పోరాడుతున్నారు. రిజల్ట్ ఎట్లా వస్తుందో చెప్పలేం, కానీ వాళ్ళ ఆధిపత్యాన్ని పోలీసుల ద్వారా ప్రదర్శించారు ఇంతకాలం. ఇప్పుడు కొంత పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఏముంది సుధాకర్ గారు, వేవు కొడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదు, చిన్నరెడ్డి రామచంద్రారెడ్డి లేదు, అందరూ కొట్టుకుపోతారు. ఆ తరహా ఉంది. రాజంపేట చాలా మెరుగుపడింది తెలుగుదేశం. కోడూరు, రాయచోటి కొంత అక్కడ కొంత వైసీపీకి కొంత అనుకూలంగా ఉంది. తమ్మళ్ళపల్లి తెలుగుదేశం క్లియర్ కట్ ఎడ్జ్ ఉంది. పీలేరు తెలుగుదేశం ఉంది. మదనపల్లి తెలుగుదేశం ఉంది. పుంగనూరులో కొంత పరిస్థితి కనుక మారితే కొంత, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్య ధోరణిని కొంచెం పోలీసులు స్ట్రిక్ట్గా ఉండగలిగితే మొత్తం ఇక్కడ సిచ్యుయేషన్ మొత్తం మారిపోతుంది. కడప నియోజకవర్గానికి, కడప పార్లమెంటుకి వస్తే, కడప పార్లమెంటులో వైఎస్ షర్మిల పెడుతున్న మంటలకి వైసీపీ మొత్తం శలభాల్లాగా కాలిపోతున్నది. మొత్తం అవినాష్ రెడ్డి మొత్తం టోటల్ 3rd ప్లేస్లో ఉండబోతున్నాడు. ఫైట్ బిట్వీన్ షర్మిల అండ్ తెలుగుదేశం ఈ విధంగా మారిపోయింది. దీని ప్రభావం ఇప్పటి వరకు స్ట్రాంగ్గా ఉన్న బద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం, పొద్దుటూరు మీద పడుతున్నది. ఈ 4 కాన్స్టిట్యున్సీల్లో వైసీపీ స్ట్రాంగ్గా ఉన్నది. ఇప్పుడు వాటి మీద పడుతూ ఉన్నది. మొత్తం జమ్మలమడుగు కొంత బీజేపీ కనుక బాగా స్ట్రాంగ్గా వాళ్ళు పనిచేసుకుంటే బయటపడే అవకాశం కనపడుతున్నది. కడప అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే ఈ రోజున్న పరిస్థితిని బట్టి తెలుగుదేశం గెలవబోతున్నది. కడప అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నది. కమలాపురం కొంత టఫ్గా ఉన్నది. పొద్దుటూరు కొంత ఇప్పుడిప్పుడే కొంచెం మారుతూ ఉన్నది. బట్ ఇంకా కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. ఇంకా మైదుకూరు, పులివెందుల విషయానికి వస్తే, పులివెందుల్లో తెలుగుదేశం క్యాండిడేట్ బీటెక్ రవికి విపరీతమైన స్పందన వస్తూ ఉన్నది. చాలా మంచి స్పందన వస్తున్నది. ఎప్పుడూ లేనిది పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి వెళ్తే ప్రజలు ప్రశ్నించటం మొదలుపెట్టారు, తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. మా పాస్ పుస్తకాల మీద నీ మొగుడు ఫోటో ఏంటి అని అడుగుతున్నారు. మహిళలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తే మీరు అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే పులివెందుల్లోనే టఫ్గా ఉన్నది. ఫైట్ చాలా టఫ్గా ఉన్నది. అందుకనే జగన్మోహన్ రెడ్డి బెంబేలు ఎత్తిపోతున్నాడు.